డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ మన ఫేవరెట్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇదేం మిత్ కాదు, ఇది చాలా రియల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ దానికి ఒక ఎగ్జాంపుల్గా మీ వర్క్షాప్స్ కూడా నిలిచాయి. ఎంతోమందిని ట్రైన్ చేసి ఫైనాన్షియల్గాను అలాగే వాళ్ళ మెంటల్ స్టేట్ గాను చాలా సక్సెస్ఫుల్ విధంగా వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. ఇందులో మీరు ముఖ్యంగా ఉపయోగించేది విజన్ బోర్డ్ అనేది నేను విన్నాను. ఈ పద్ధతి ఏంటి, ఇది ఎందుకు ఉపయోగిస్తారు, ఈ ప్రాసెస్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఇదంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం, సుప్త చేతనాత్మక మనసుని రీప్రోగ్రామ్ చేయడం. ఆ న్యూరాన్స్ని మనం చేంజ్ చేయగలిగితే, మన సుప్త చేతనాత్మక మనసుని మన ఆధీనంలో పెట్టుకుంటే వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఆన్ డాట్, అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఈ విజన్ బోర్డ్ అన్న కాన్సెప్ట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, విజువలైజేషన్ చేసుకోవడానికి, ఇమాజినేషన్ చేసుకోవడానికి, మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ స్టఫ్ మాత్రమే మీ మైండ్లో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామ్లో ఒక బీజం పడడానికి ఈ యొక్క విజన్ బోర్డ్ అనేది హెల్ప్ అవుతుంది. మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి, డిపార్ట్మెంట్ స్టోర్లో, బుక్ స్టోర్స్లో విజన్ బోర్డ్ అని చెప్పి. అవి తెచ్చి ఇంట్లోకి పెట్టుకోండి. సో అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది విజన్. రాబోతున్న 2 to 5 yearsకి మీ లైఫ్లో ఏమేమి అచీవ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు, ఏమేమి సాధిద్దాం అనుకుంటా ఉన్నారు, ఆ విజన్స్ అన్నిటినీ కూడా, ఆ డ్రీమ్ చార్ట్స్ని మీరు ఇంట్లో పేస్ట్ చేసుకోవాలి. మీ ఇంట్లో గోడలు తెల్లగా ఉంటే ఇంకా మీ జీవితాలు తెల్లగా, ఇంకా సున్నమే, ఇంకా బూడిద రాలుద్ది. మీరు ఫ్యూచర్లో ఏమి చేయబోతున్నారో మీ ఇంట్లో గోడలు చెప్పాలా, స్టిక్ ఆన్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీ అందరికీ చెప్తా ఉన్నా, మీ నీడ్స్ అండ్ డ్రీమ్స్ లిస్ట్ రాయండి. నీడ్స్ అనగా మీ అవసరాలు, డ్రీమ్స్ అనగా మీ కోరికలు. అవసరాలని ఎలా గుర్తించాలి? మీ ఇంటిని ఒక 5 సార్లు, ఒక 5 minutes జస్ట్ ఇలా అబ్జర్వ్ చేస్తే మీ అవసరాలు అర్థమైపోతాయి. వంటగదిలో ఫ్యాన్ కిరికిరి సౌండ్ వస్తూ ఉంది, ఎప్పటి నుంచో మారుద్దాం అనుకుంటున్నారు కానీ మార్చలేదు, అదే మార్చాలి, అది అవసరం. సమ్మర్ వస్తూ ఉంది, ఉబ్బరిస్తూ ఉంది, ఏసీ ఉండాలి, ఇట్స్ ఎ మినిమం నీడ్, అవసరం. రైట్? మీ ఇంట్లో 4 ఉన్నారు, బండి మీద వెళ్తే సర్కస్ చేసినట్టుంటుంది, కార్ అవసరం. ఇట్స్ నాట్ ఏ డ్రీమ్, ఇట్స్ ఏ నీడ్, అవసరం. పేరెంట్స్కి గుడ్ హెల్త్ ఇవ్వడం అవసరం, పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అవసరం, ఒక సొంత ఇల్లు అవసరం. ఇవన్నీ నీడ్స్, అవసరాలు. అండ్ గుడ్ క్లోత్స్ ఉండడం అవసరం, గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం అవసరం, సేవింగ్స్లో కొంత అమౌంట్ ఉండడం అవసరం, ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కూడా ఈ రోజుల్లో అవసరం. సో మీ నీడ్స్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి, ఈరోజు మీరు ఐడెంటిఫై చేసి ఒక పేపర్ మీద రాయండి. దానికి మీరు రెడీ అయితే కామెంట్లో టైప్ చేయండి, నీడ్స్ అండ్ డ్రీమ్స్ లిస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి. ఇప్పటివరకు ఎవరు చెప్పున్నారో లేదో, రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో ఏమి సాధించబోతా ఉన్నారో, ఏమేమి మీకు గోల్స్ ఉన్నాయో ఒక్కసారి పేపర్ మీద పెట్టండి. అసలు మీకు ఏమి కావాలన్నది లైఫ్లో అర్థమవుతుంది. దీన్నే నీడ్స్ అండ్ డ్రీమ్స్ లిస్ట్ అని అంటాం. మీ అవసరాలను, కోరికలను ఐడెంటిఫై చేసి పేపర్ మీద పెట్టండి. రాసేటప్పుడు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్, యూ షుడ్ బీ క్లియర్. విచ్ మీన్స్ మీకు బిజినెస్ బెంజ్ డ్రీమ్ కార్ అనుకోండి, జస్ట్ బెంజ్ కార్ అని రాస్తే అవ్వదు. మోడల్ ఏంటి, ఇంజన్ ఏంటి, దాని ప్రైస్ ఎంత, పేపర్ మీద రాయాలి. కలర్ బ్లాక్ ఆర్ రెడ్ అంటే ఇది లేక అది అంటే అది రాదు, ఇది రాదు, యూనివర్స్ డిస్టర్బ్ అవుతుంది. గివ్ ఏ క్లారిటీ థాట్, రిలీజ్ ఏ క్లారిటీ థాట్. క్లారిటీ ఎనర్జీని మీరు రిలీజ్ చేయాలా, క్రిస్టల్ క్లియర్ థాట్ని మీరు రిలీజ్ చేయాలా. రెడ్డా బ్లాకా ఏదో ఒక కలర్ ఫిక్స్ అయ్యి ప్రాపర్గా రాసుకోండి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎ క్లారిటీ. అండ్ ఎలాంటి హౌస్లో ఉందాం అనుకుంటా ఉన్నారు, ఒకసారి గూగుల్ చేయండి. ఎలాంటి విల్లాస్లో ఉందాం, తప్పేమైనా ఉందా? డ్రీమే కదా, ఆలోచించడానికి ఏంటి, పేపరు పెన్ను లేదు, ఒక్కసారి తీసి పేపర్ మీద పెట్టండి. అసలు మీకేమి కావాలి అన్నది పేపర్ మీద పెట్టండి. మీ బెటర్ హాఫ్కి ఏమి కావాలి అని అడిగి పేపర్ మీద పెట్టండి. మీ కన్న తల్లిదండ్రులకి ఏమి కావాలని గుర్తించి ఒక్కసారి పేపర్ మీద పెట్టండి. అదే మీ గోల్, అదే మీ లైఫ్ యొక్క పర్పస్ అని భావించండి. నీడ్స్ అండ్ డ్రీమ్స్ లిస్ట్ ఉండాలి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్, రాయల్ ఎన్ఫీల్డ్ వెహికలే మీకు డ్రీమ్ అనుకోండి. గో టు షోరూమ్, ఒకసారి షోరూమ్కి వెళ్ళండి, టచ్ చేయండి, ఆ టచ్ని ఫీల్ అవ్వండి, ఆ స్మెల్ని ఫీల్ అవ్వండి. వీలైతే టెస్ట్ డ్రైవ్ చేయండి, ఆ సౌండ్ని ఎంజాయ్ చేయండి, ఆ బీట్ని ఎంజాయ్ చేయండి, ఫీల్ ఇట్. పంచేంద్రియాలు అంటాం, ఆ సెన్సెస్ అన్నీ యాక్టివేట్ అవ్వాలా.
అండ్ ఒక ఫోటో తీసుకోండి, విజన్ బోర్డ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక అక్కడ రాయండి, పలానా రోజుకి పలానా టైంకి ఇది నా ఇంట్లో ఉండినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. పంచభూతాలు సహకరిస్తాయి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ విజన్ బోర్డ్. మీరు ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటా ఉన్నారో దానికి రిలేటెడ్ పేస్ట్ చేయండి. కార్ పేస్ట్ చేయండి, చాపర్ పేస్ట్ చేయండి, ప్రైవేట్ జెట్ పేస్ట్ చేయండి, గోల్డ్ పేస్ట్ చేయండి, జేఈ మెయిన్సే కొడదాం అనుకుంటున్నారా పేస్ట్ చేయండి, ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకుంటున్నారా జస్ట్ పేస్ట్ ఇట్. ఎవ్రీడే మీరు చూడండి, మార్నింగ్ లేవగానే చూడండి, ఫీల్ అబౌట్ ఇట్, యాక్ట్ యాజ్ ఇఫ్, థింక్ అబౌట్ ఇట్, ఫీల్ అబౌట్ ఇట్, యాక్ట్ అబౌట్ ఇట్. అది మీరు కలిగి ఉన్నారని భావించండి. ఒక బిజినెస్లో గ్రోత్, ఒక అవార్డు తీసుకోవాలని మీ గోలా, ఆల్రెడీ అవార్డు తీసుకుంటున్నట్టు ఫోటోషాప్లో ఎడిట్ చేసి పెట్టుకోండి. యూ డోంట్ నో సబ్ కాన్షియస్ మైండ్ ఇమాజినేషన్కి ప్రెజెంట్ జరుగుతున్న దానికి సబ్ కాన్షియస్ మైండ్కి తేడా తెలియదు. అందుకే యాక్ట్ యాజ్ ఇఫ్ అని చెప్తా ఉంటా. భవిష్యత్తులో ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేసేసాను అనేటట్టు పోస్టర్స్ రెడీ చేసుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ నమ్మేస్తుంది. యూ డోంట్ నో. అండ్ విజన్ బోర్డ్ పెడితేనే సక్సెస్ అవుతామా అలా ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్. బట్ మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి, మీరు ఛానలైజ్ అవుతూ కదలడానికి, ఒక ప్లాన్డ్గా ముందుకు వెళ్ళడానికి, ఒక డిసిప్లైన్డ్గా లైఫ్ని లీడ్ చేయడానికి విజన్ బోర్డ్ అనేది అవసరం. పేస్ట్ ఇట్. ఎక్కడెక్కడికి వరల్డ్ టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్దాం అనుకుంటారు, అవుతుంది అవ్వదని మళ్ళీ క్వశ్చన్ వద్దు. అనంత విశ్వానికి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రొవైడెడ్ మీరు రెడీగా ఉండాలి. మీకే చెప్తా ఉన్నా, మీరు రెడీగా ఉండాలి. యూనివర్స్ ఈజ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ ఆస్క్, whatever you believe, whatever you trust, universe is ready to give you, bless you, provided మీరు రెడీగా ఉండాలి. బయట మార్కెట్లో దొరుకుతాయి, విజన్ బోర్డ్స్ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. ఏమేమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ పేస్ట్ చేయండి. కార్ డ్రీమా, ఒకసారి కార్ షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, ఆ కార్ని టచ్ చేయండి, ఫీల్ అవ్వండి. ఆ కారు మీదే అని భావించండి. పలానా రోజు పలానా టైంకి అది మీ ఇంట్లో ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్. లైక్ అట్రాక్ట్స్ లైక్. యు ఆర్ డిజర్వ్డ్. మీకు అర్హత ఉంది, మీకు హక్కు ఉంది అవన్నీ మీ ఇంటికి రావడానికి. ఒక డ్రీమ్ హౌస్ని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఎలాంటి ఇంటీరియర్ ఉండాలో ఆలోచించండి, ఎలాంటి ఫ్రంట్ ఎలివేషన్ ఉండాలో ఆలోచించండి, ఎన్ని స్క్వేర్ ఫీట్స్లో ఉండాలో ఆలోచించండి. అన్నీ ఇప్పుడు మీరు విజువలైజ్ చేయగలగాల. అవన్నీ ఎవ్రీడే చూడండి. మార్నింగ్ లేవగానే, బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆఫ్టర్ వేకింగ్ అప్ చూడండి. ఒక్కసారి చూసి విజువలైజ్ చేసుకోండి. అసలు విజువలైజ్ చేసుకునేటప్పుడు బాడీలో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయో తెలుసా? ఆ సుప్త చేతనాత్మక మనిషి ఎలా తయారవుతుందో మీకు తెలుసా? పంచభూతాలు పరితపిస్తాయి మీకు సక్సెస్ చేయడానికి. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఈ 21వ శతాబ్దంలో ఉన్న ఫస్ట్ జనరేషన్ మల్టీ మిలియనియర్స్ అందరూ విజన్ బోర్డ్ ఫాలో అవుతారు. గూగుల్ ఇట్ అప్, విజన్ బోర్డ్ అని టైప్ చేయండి, బంచ్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతాయి. వాచ్ ఇట్. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా విజన్ బోర్డ్ని ఫాలో అవుతా ఉన్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయిన హ్యాబిట్ని మీరు ఫాలో అయితే మీరేమవుతారు? అఫ్ కోర్స్ సక్సెస్ అవుతారు కదా. తెలియకుండా పనికిమాలిన విషయాల్ని కాపీకేట్ చేస్తూ ఉన్నాం, డూప్లికేట్ చేస్తూ ఉన్నాం, లైఫ్ ఎత్తిపోతూ ఉంది. పనికొస్తాది అన్నప్పుడు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. విజన్ బోర్డ్ పెట్టడానికి రెడీ అయితే ఐఎమ్ రెడీ అని చెప్పి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ ఎవరైతే విజన్ బోర్డ్ని పెడతారో, రెగ్యులర్గా అది చూస్తూ ఉంటారో, విజువలైజ్ చేస్తూ ఉంటారో, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్ సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. వెరీ సూన్ సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్లో కలవబోతా ఉన్నాం. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మాకుతో షేర్ చేసుకున్నందుకు. ఎందుకంటే వెబినార్, వర్క్షాప్లో మాత్రమే చెప్తామని చాలామంది గురువులు, ఇవి బయటికి చెప్పరంత ఈజీగా. బట్ కేవలం అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఒక మెయిన్ సంకల్పంతో మీరు ఇవన్నీ కూడా రివీల్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మరోపక్క ఎంతో గౌరవం మీ మీద పెరుగుతూ ఉంది. అండ్ తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఈ అప్కమింగ్ సీజన్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇమీడియట్గా మీరు ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.